హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బాగా పండిన అరటిపండుతో కొత్త రకం రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే కొత్త వీడియోలన్నీ మీకు వస్తుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. బాగా పండిన అరటిపండ్లు తీసుకోవాలి. అరటిపండ్లు 3 పండ్లు తీసుకున్నా. ఈ అరటిపండ్లని మెత్తగా చేసుకోవాలి. బాగా పండిన పండ్లు అయితే బాగుంటుంది. ప్యాన్లో ముందుగా 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకుంటున్నాను కలర్ కోసము. కావాలంటే వేసుకోండి, ఆప్షనల్ మాత్రమే. మెత్తగా చేసి పెట్టుకున్న ఈ బనానాని నేతిలో వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా బనానా అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి చిన్న కప్పు రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. డ్రై కోకోనట్ పౌడర్ అయినా వేసుకోండి. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల షుగర్ వేసుకోవాలి. అరటిపండు తీపును చూసుకొని వేసుకోండి. ఇప్పుడు నిండా రవ్వ వేసాక అందుకు 2 అంతలు పాలు వేసుకోవాలి. చిక్కటి పాలు. ఇదంతా పాలలోనే రవ్వ బనానా అంతా బాగా ఉడకాలి. ఈ రవ్వ బనానా అంతా బాగా గట్టిగా అయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి మార్చుకుందాం. ఇలా అన్ని వంటలు పట్టుకోవాలి. రౌండ్గా ఇలా అంతా వంటలు పట్టి ఇలా అన్నీ పెట్టుకోవాలి. చూడండి, ఇలా అంతా వంటలు చేసుకోవాలి. ఎన్ని వంటలు వస్తే అన్ని చేసి పెట్టుకోవాలి. ముందుగా 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇవన్నీ ఒకటొకటి ఇలా పెట్టుకోవాలి. ఇలా అన్నిటినీ స్లోగా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. మన అరటిపండు స్వీట్ రెడీ అయిపోయింది. అరటిపండు మెత్తగా మాగిపోయి ఉంటుంది. అరటిపండు మెత్తబడింది పడేయాలి అనుకోకుండా ఇలా స్వీట్ చేసి పెట్టారనుకోండి, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్లో బనానాతో చేసిన రెసిపీస్ చాలానే ఉన్నాయి, చూడండి. ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్లో మీకు వస్తుంది. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.